అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక వెరీ గుడ్ ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. వీడియో ఫుల్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ సెషన్స్ పోస్ట్ చేయండి తప్పకుండా. మరి ఈరోజు వీడియో ఏందండి? మరి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. చూడండి, ఇది ఏం మొక్క అండి? మీకు కనబడే మొక్క ఇది. మొక్క మిక్స్ అయిపోయినాయి, చదివించేది పెరుగుతుంది కాబట్టి ఇది. దీని పేరు ఏందండి? రెడ్డి గారి నానుబాలు అండి. దీని పేరు చాలా పేరు వెరైటీ ఉంటుంది, మొక్క వెరైటీనే. ఓకే, తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అండి. కన్సాలిడేట్ చేసి మీకు ఇస్తున్నాం ఇన్ఫర్మేషను. డౌట్ వస్తే మీకు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడండి. ఇన్ఫర్మేషన్ అంతా గివన్. ఓకే, కలెక్టెడ్ అండ్ గివన్ ఇన్ఫర్మేషన్. ఓకే, చూడండి, మొక్క ఆయుర్వేద మొక్క, సైడ్ ఎఫెక్ట్ లేని మొక్క ఉండి ఆయుర్వేద మొక్క కాబట్టి మన పురాతన ఆయుర్వేద వాడుతున్నారు మన వాళ్ళందరూ కూడా. మన పెద్దవాళ్ళు దీన్ని చాలా వాడేవారండి ఇన్ఫర్మేషన్. దీన్ని మొక్కని యాక్చువల్లీ ఇప్పుడు తగ్గింది, కానీ యాక్చువల్లీ మన గార్డెన్స్ ఏమంటారండి, కలుపు మొక్క అంటారండి. వీడ్స్ కింద ట్రీట్ చేస్తారు, కానీ చాలా సూపర్ మెడిసినల్ ప్లాంట్ అండి. మన పెద్దలు దీన్ని కంటి చూపుకు వాడేవారండి. ఇది తుంచితే ఇగో చూడండి, తుంచితే పాలు వస్తున్నాయి కదా, ఈ పాలు కళ్ళలో వేసేవాళ్ళంట పెద్దవాళ్ళు. ఈ పాలు కంటిలో వేస్తే కంటికున్న చాలా దోషాలు పోతాయి అన్నమాట. చూడండి, పాలు ఎట్లా వస్తున్నాయి చూడండి, ఇట్లా చుక్క చుక్క పాలు వస్తున్నాయి చూడండి. తెంచగానే పాలు వస్తాయి ఇట్లా చూడండి. ఇదిగోండి, వైట్ కలర్ పాలు వస్తున్నాయి చూడండి, వైట్ కలర్ పాలు వస్తున్నాయి. తర్వాత అదర్ నేమ్స్ ఏమండి ఇంకది? నాగార్జుని, పచ్చబొట్లాకు, పాలకాడాకు. పాలు వస్తాయి కదా, పాలకాడాకు. అది పచ్చబొట్లో వాడేవారు ఒకప్పుడు. పచ్చబొట్లు వేసిన తర్వాత ఇది ఈ రసం తీసుకొని అక్కడ రాస్తే ఏముండేది కాదు, అందుకని పచ్చబొట్లాకు అనేవారు. తర్వాత ఇంకా ఇంట్లో విటమిన్స్, మినరల్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇంట్లో. తర్వాత మీకు యూజెస్ చెప్తాను. మీకు డౌట్ వస్తే కనుక తప్పకుండా మీ ఇంటి దగ్గర ఆయుర్వేద డాక్టర్ ఉన్నా, మీ బంధువులు ఆయుర్వేద డాక్టర్ ఉన్నా కనుక్కొని వాడండి. ఓకే, తర్వాత ఈ ఆకులన్నీ తెంపి బాగా ఈ ఆకులు మొక్కనే తెంపొచ్చు. మొక్క తెంపి ముక్కలు చేసి ఎండబెట్టి పౌడర్గా చేస్తారండి. చేసి పాలతో తీసుకుంటే ఎన్నో సమస్యల పరిష్కారం అవుతుందండి. తర్వాత సైంటిఫిక్ నేమ్ ఏందండి? యూఫోర్బియా హిరిటా ఫ్యామిలీ, యూఫోర్బియేసి ఫ్యామిలీ మొక్క చెందినది. తర్వాత నరాల బలహీనతకు బాగా తోడ్పడతాండి. చెప్పాక పౌడర్ ఇలా ఇది రెగ్యులర్గా కొంచెం, ఏది కూడా ఆయుర్వేదాలు ఎక్కువ ఉండదు, పొడి చేసి కొంచెం ఒక చిటికెడు అంటారు, చిటికెడు పాలు వేసుకొని తాగుతున్నాడు రెగ్యులర్గా. నరాల బలహీనత తోడ్పడుతుందండి, లేకుండా పోతుంది నరాల బలహీనత. అట్లానే ఆడవాళ్ళకి ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి తోడ్పడుతుందండి రెగ్యులర్గా వాడితే కనుక. తర్వాత రెగ్యులర్గా యాజ్ పర్ ఆయుర్వేదం చెప్పిన ప్రకారం చెప్తున్నాను, దీన్ని రెగ్యులర్గా ఈ పొడి వాడుతుంటే ప్రేగులు నులిపురుగులు పోతాయి. యాక్చువల్గా దీన్ని మరి రెడ్డిగా నానుబాలు ఎందుకు అన్నారండి? ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం పెదకోమటి వేమారెడ్డి ఎప్పుడు ఉండేవారండి? 14th century అండి. ఆయన కాలంలో దీన్ని బాగా అఫీషియల్గా బాగా వాడారంట రాజ్యం మొత్తం. అందుకే రెడ్డి గారు ఆ పేరు వచ్చిందంటారు. తర్వాత అన్ని గార్డెన్స్లో పెరుగుతుంది, దీన్ని పెంచండి. ఒక మొక్క అయినా కనీసం తీసేయకండి వీడని చెప్పేసి. తర్వాత ఇంకొక విషయం, ఈ మొక్క తుంచి ఆ పచ్చి పాలు వచ్చినాక చూపించాం కదా, పులిపిర్ల పైన రాస్తుంటే పులిపిర్లు పోతాయంటారు. తర్వాత సంతానానికి వాడతారంటారు. పెద్దలు వాడేవారు దీన్ని. ఆయుర్వేద డాక్టర్ కనుక్కొని వాడండి, సంతానం కూడా చాలా తోడ్పడుతుంటారు. ఓకే, తర్వాత పెదాల పగుళ్ళకి కూడా ఈ పాలు పూస్తే పోతాయి అన్నారు. అలా గాయాలండి, ఏదైనా గాయాలు తగిలితే ఈ పాలు రాస్తే పోతాయంట. మొటిమల కోసం కూడా అండి, మొటిమల కోసం కూడా ఈ ఆకులు, తులసి ఆకులు రెండు కలిపి సమానంగా తీసుకుని నూరి పేస్ట్ లాగా చేసి మొటిమల మీద అప్లై చేసి ఒక అరగంట కడిగేస్తే పోతాయి అంటారు. తర్వాత ఈ మొక్క మొత్తం తీసుకొని ముక్కలుగా చేసి 1 లీటర్ నీటిలో మరిగించి వడగట్టి నీటిని రోజు కొంచెం తాగుతుంటే కూడా చాలా హెల్త్ ఇష్యూస్ పోతాయి. అది. తర్వాత ఈ పౌడర్ చెప్పాక పౌడర్ అన్నిటికీ వాడుకుంటూ పోవచ్చు. కానీ ఒక్క విషయం అండి, మీరు బయట ఎక్కడ పొలాల గట్ల మీద ఉంటే తెచ్చుకోకండి. ఎందుకంటే అగ్రికల్చర్ ఫీల్డ్ దొరికేదంతా వీళ్ళు మందులు కొడతారు కదా, ఆ మందులు బాగా డేంజర్ అండి. ఆ మందుల అవశేషాలు కూడా ఈ మొక్క మీద వచ్చేస్తాయి. కాబట్టి మళ్ళీ వాడిన తర్వాత ప్రాబ్లం వచ్చింది అనొద్దు. మీ ఇంటి ముందర ఎక్కడన్నా దొరికితే వాడండి. అలాగే మీ మీ టెర్రస్ గార్డెన్లో, మీ ఫ్రెండ్స్ గార్డెన్లో ఎక్కడ ఉంటే ఈ మొక్క వాడండి. వాడితే కనుక మీకు ఇక్కడ చూడండి మొక్క. ఓకే, ఈ మొక్క అన్నమాట. ఈ మొక్క రెడ్డి గారి నానుబాలు. ఈ మొక్క రెడ్డి గారి నానుబాలు. ఇది వాడితే కనుక మీకు అన్ని సమస్యలు పరిష్కరిస్తాయి. ఓకే,
చూసుకొని జాగ్రత్త డౌట్ వస్తే కనుక డాక్టర్ కనుక్కొని వాడండి. ఓకే, థ్యాంక్ యూ.